హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. చాలా రోజుల తర్వాత టీఎస్ ఈ పాస్కి సంబంధించినటువంటి వీడియో చేస్తూ ఉన్నాను. సో టీఎస్ ఈ పాస్ అంటే ఏంటంటే రియంబర్స్మెంట్. ఎవరికైతే ఎంసెట్, ఈసెట్, ఐసెట్లో మీకు రియంబర్స్మెంట్ 35,000 పోను రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. కొంతమందికి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, టీజీ ఈప్సెట్ ఎంపీసీ వాళ్ళకు 10,000 బిలో ర్యాంక్ వస్తే, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ 35,000. ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు. ఎవరికైతే రియంబర్స్మెంట్ మీ అలాట్మెంట్ ఆర్డర్లో కేవలం 35,000, 30,000, 27,000 లెస్ అయిపోయింది. ఆ అమౌంట్ జస్ట్ టెంపరీగానే లెస్ అయిపోయింది. మీరందరూ కూడా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటేనే వస్తుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలి? ఈ అప్లికేషన్ విధానం అనేది లాస్ట్ ఇయర్లో గత 3-4 ఇయర్స్కి ఎన్నో వీడియోలు అయితే చేశాను. టీఎస్ ఈ పాస్ జైపాల్ అంటే టీఎస్ ఈ పాస్ జైపాల్ అని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోలు అయితే వస్తాయి. సో దీంట్లో అప్లై చేసుకునే వాళ్ళు ఎవరికి ఎలిజిబిలిటీ అంటే, మీకు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అక్కడ వెరిఫై చేసేసి ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వచ్చిందో వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకే రియంబర్స్మెంట్ వస్తుంది. సో మరి మేము మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయినాం సార్, మేము కన్వీనర్ కోట కింద జాయిన్ అయినాం, అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, అప్పుడు పే రియంబర్స్మెంట్ నో అని వచ్చింది. మరి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది, మేము అప్లై చేసుకోవచ్చు అంటే లేదండి. సో అట్లా అప్లై చేయడానికి లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఏంటి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్, ఆర్ఓసి ఫామ్ అంటాం, ఆ ఆర్ఓసి ఫామ్ లో ఎవరికైతే రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందో వాళ్ళు మట్టికి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. అయితే మొన్నటి వరకు కూడా ఈ టీజీ ఈప్సెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చాయి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు సెట్ డీటెయిల్స్ వస్తున్నాయి, అప్లై చేసుకోండి. December 31 లాస్ట్ డేట్ ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు అప్లై చేసుకోకుండా ఉండి హరిబరి అయిపోయి సో మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకండి. సో ముందుగానే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే దీంట్లో చాలా మంది అన్న రియంబర్స్మెంట్ మేము అప్లై చేసుకున్నాము ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మరి మా రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు. దానిపైన నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. టీఎస్ ఈ పాస్కు సంబంధించి ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో కామెంట్స్ బేస్ చేసుకుని డైలీ ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పాస్ అప్లై చేసినంత మాత్రాన మనకు రియంబర్స్మెంట్ రాదు. సో దానికి మళ్ళీ అటెండెన్స్ క్రైటీరియా, ప్రమోషన్ రూల్స్, మన ఏవైతే సర్టిఫికెట్స్ ఇస్తున్నామో సర్టిఫికెట్స్ వెరిఫికేషను, ఫీల్డ్ ఆఫీసర్ వెరిఫికేషను, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషను, ఆధార్ వెరిఫికేషను, ఆధార్ అథెంటికేషన్, ఇవంతా కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది గత 3-4 ఇయర్స్గా వీడియోలు అయితే చేస్తా ఉన్నాను. ఒకసారి వీడియోలు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక రియంబర్స్మెంట్ శాంక్షన్ వరకే. రియంబర్స్మెంట్ మనకు శాంక్షన్డ్ అని వచ్చేసింది అంటే ఓకే, ప్రాబ్లం లేదు. అయితే అన్న శాంక్షన్ వచ్చి గత 6 months అవుతుంది, 1 year అవుతుంది, మరి రావట్లేదంటే సో అది గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే బడ్జెట్ ఉంటుందో అప్పుడే వాళ్ళు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది అయితే చెప్పలేము. నేను ఎక్కడి వరకు హెల్ప్ చేయగలుగుతా అంటే రియంబర్స్మెంట్ శాంక్షన్ అయిందా లేదా అనేంత వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ అవుతుందో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ కట్ గా ఆ కమెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ ని బేస్ చేసుకుని మీకు మరిన్ని వీడియోలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. December 31 ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఎవరైతే సెట్ డీటెయిల్స్ రావట్లేదు అనుకుంటున్నారో సెట్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో అప్లోడ్ చేసినట్టుగా మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ హాల్ టికెట్ నెంబర్, మీ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సెట్ డీటెయిల్స్ ఫౌండ్ ఆటోమేటిక్గా మీరు ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగా అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అది దోస్తు నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ విధంగా అప్లై చేయాలనేది గత 3-4 ఇయర్స్కి ఎన్నో వీడియోలు అయితే చేసిన ఆ వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి మరి రాబోయే వీడియోల కోసం కంపల్సరీగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇది ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.